ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 2వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈరోజు పవిత్ర గ్రంథ పఠనాలు భగవంతుణ్ణేమో బాధ్యత గల వరునిగాను, భక్త జనాన్నేమో ఆయన వరించే వధువుగాను పోలుస్తూ ఉన్నాయి. ఇక్కడ వరుడు అంటే నిబంధనపు కర్త, వధువు అంటే నిబంధనపు భక్త సమాజం అని అర్థం. అనగా భగవంతుడు వరుడై ఉంటాడు, ప్రజలతో వైవాహిక బంధం లాంటి నిబంధనాన్ని ఏర్పాటు చేసుకొని తనతో పాటు నిబంధనములో పాల్గొంటున్న ప్రజలకు ఎనలేని మేలు చేస్తాడు. ప్రేమతో వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తాడు అనేది సుస్పష్టం. ఇక ఆయనతో పాటు నిబంధనములో భాగస్వాములయ్యే ప్రజలేమో వధువును పోలి ఉంటారు. సర్వశక్తిమంతుడును ప్రేమమయుడును అయిన ప్రభువేమో అతిక్రమము వలన ఆ వధువు కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. పోగొట్టుకొనిన గౌరవాన్ని పునరుద్ధరించటమే కాక ఆమెను నిమ్న స్థాయి నుండి సంతోషదాయకమైన ప్రతిష్టాత్మకమైన స్థాయికి హెచ్చిస్తాడు. ఈ అంశాన్ని నేటి పవిత్ర గ్రంథ పఠనాలు ఎట్లు వెల్లడిస్తున్నాయో ఇప్పుడు భక్తి శ్రద్ధలతో అవలోకించుదాము. అందరిలాగానే ఈరోజు మనం కూడా కానాను ఊరిలో జరిగిన పెండ్లి విషయముతోనే ధ్యానాన్ని ప్రారంభించుకుందాము. అది గలిలయలోని ఒక గ్రామం. అక్కడ ఒక పెండ్లి జరిగింది. ఆ పెండ్లికి క్రీస్తు, ఆయన తల్లి, ఆయన శిష్యులు వచ్చారు. వారం రోజుల పాటు జరిగే ఈ పెండ్లి మధ్యలో ద్రాక్ష రసం అయిపోయింది. అది పెండ్లి చేసుకునే వారికి అవమానం. కనుక యేసుని తల్లి అయిన మరియమాత ఈ వార్తను ఆయనకు వినిపించింది. ఆయనేమో ఇది మన సమస్య కాదు కదా అని అంటూనే నా గడియ ఇంకనూ రాలేదు అని అన్నాడు. ఇక్కడ నా గడియ అని అంటే ఆయన మరణం ఉత్థానం గడియ. ఇలాంటి అద్భుతాలన్నీ చేసిన తరువాత ఇవే ఆయన మరణానికి ఉత్థానానికి దారి తీస్తాయి అనే భావం ఈ మాటల్లో సూచించబడింది. ఆయన చేపట్టే రక్షణ కార్యాలన్నీ శిలువ మరణం ఉత్థానంతో సార్థకమవుతాయి. ఈ మాటలను బట్టే మనకు అర్థమయ్యే విషయం వేరొకటుంది. అదే ఈ కానాపల్లె పెండ్లి సన్నివేశం వెనుక లోతైన వేదభావం ఏదో దాగి ఉంది అనే సంగతి. కనుక ఆ భావాన్ని మనం గ్రహించాలి. పెండ్లివారి తరపున మరియమాత సేవకులకు ఇచ్చిన సూచన ఇది: ఆయన చెప్పినట్లు చేయుడు అని. అనగా క్రీస్తు ఆదేశమే వారికి రక్ష. యోహాను 2:4. మరియమాత కూడా దేవుని ఆదేశాలను అక్షరాల నెరవేర్చే విధంగా వారు కూడా చేయాలని ఆమె సూచించినది. క్రీస్తు ఆ సేవకులతో మీరు ఈ 6 రాతి బాణలను నీటితో నింపుడు అని ఆదేశించాడు. వారు ఆ ఆదేశాన్ని నెరవేర్చాక మీరిప్పుడు విందు నడిపేడు పెద్ద యొద్దకు కొంచెము ఉంచుకొని పొండు అని చెప్పగా వారు అలాగే తీసుకొని పోయారు. అప్పటికి ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. దాని రుచి అత్యంత శ్రేష్టమైన ద్రాక్షరసంగా ఉంది. దానిని రుచి చూచి పెండ్లి పెద్ద విస్తుపోయాడు. ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇంతవరకు ఎందుకు దాచిపెట్టారు అని ప్రశ్నించాడు. ఈ సన్నివేశాన్ని యోహాను సువార్తకారుడు ముగిస్తూ ఇట్లు వ్రాశాడు: ఈ విధంగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో
తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను, శిష్యులు ఆయనను విశ్వసించిరి అని యోహాను 2:11. ఇక్కడ క్రీస్తు తన మహిమను ప్రదర్శించెను అనే వాక్యాన్ని మనం ఎట్లు అర్థం చేసుకోవాలి? క్రీస్తు ఒక అద్భుతాన్ని చేసి తాను ఒక అద్భుతకారుడని రుజువు చేసుకొన్నాడా? ఆయన శిష్యులు కూడా అలాగే అర్థం చేసుకున్నారా? అదే వారు నమ్మారు అని అనుకొని మనం సర్దుకుపోదామా? అలా అనుకొని సర్దుకుపోతే యోహాను సువార్తకారుడు చెప్పదలచిన లోతైన భావాన్ని మనం కోల్పోతాం. యోహాను సువార్త గ్రంథంలో పైకి కనిపించేది ఒకటైతే దాని లోపల ఇంకెన్నెన్నో పొరలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోతేనే ఆ సువార్తకారుడు చెప్పదలచిన లోతైన వేద సత్యాలను గ్రహించగలుగుతాము. కనుకనే యోహాను సువార్త గ్రంథాన్ని ఆత్మ రహస్య గ్రంథము అంటారు. అనగా అతడు వివరించే సన్నివేశాల భావాలు దాని అంతరంగములో దాగి ఉంటాయి. మనం యోహాను యొక్క ఆంతరంగిక రచనా లోతుల్లోనికి చొచ్చుకుపోతే తప్ప మూలభావాన్ని మనం గ్రహించలేం. అందువలన మనం క్రమంగా ఈ ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తకారుడు కానా అను పల్లెలో జరిగిన ఈ సంఘటనను అద్భుతము అని అనడు, కానీ దానిని సంకేతం అని అంటాడు. సంకేతం అంటే ఒక ఆనవాలు, ఒక గుర్తు. దీనిని బట్టి మనం సూచించే అర్థం కొరకు, ఈ గుర్తు సూచించే అర్థం కొరకు మనం అన్వేషణం చేయాలి. కనుక సువార్తకారుడు క్రీస్తు మహిమను ప్రదర్శించను అనే ప్రయోగాన్ని వాడాడు. ఏమిటి ఈ మహిమ? దీనికి సమాధానం నేటి పూజ మొదటి పఠనంలో కనిపిస్తుంది. ఈ పఠనం ప్రకారం క్రీస్తు చేసిన అద్భుతం దేవుని చిత్త ప్రకారం ఏర్పాటు చేసిన నిబంధనాన్ని సూచిస్తుంది. కావున దీనిని సంకేతాత్మక అద్భుతం అనవచ్చును. కాబట్టి యేసు ప్రభువు కేవలం పెండ్లివారి సమస్యను తీర్చటానికి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, వారిని అవమానం పాలు కాకుండా కాపాడటానికి అట్లు చేశాడు అనుకొని సరిపుచ్చుకుంటే తగదు. ఈ సంజ్ఞ లేక ఈ సంకేత భావం గల ఈ అద్భుత సంఘటన ప్రధానంగా దేవుని చిత్తమును వెల్లడిస్తుంది, దేవుని ప్రణాళికకు అద్దం పడుతుంది. క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇస్తుంది కూడా. దీని ప్రకారం విషయాన్ని పరిశోధిస్తే ఈ సంఘటనలో అసలైన నిజమైన పెండ్లి కుమారుడు క్రీస్తే అని తేలిపోతుంది. వాస్తవంగా ఈ సత్యాన్ని స్నాపకుడు యోహాను దీని తరువాతి 3వ అధ్యాయములో నిస్సంకోచంగా తేటతెల్లం చేశాడు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చెయ్యును. పెండ్లి కుమారుని స్వరమును వినినప్పుడు ఆనందమును పొందును అని, క్రీస్తే నిజమైన పెండ్లి కుమారుడు అని, అతని సమక్షములో తాను ఆనందాన్ని పొందుతున్నాను అని లోక విదితం చేశాడు స్నాపకుడు యోహాను 3వ అధ్యాయం, యోహాను 29. కానాపల్లె పెండ్లిలో నూతన వధూవరులు ఎవరో మనకు తెలియదు. అక్కడకు ఎంతమంది అతిథులు వచ్చారో కూడా వివరాలేమీ లేవు. కానీ దృష్టంతా క్రీస్తు పైన, ఆయన తల్లి చేసిన విన్నపం మీద, సేవకుల మీద, క్రీస్తు శిష్యుల మీద, మరి ముఖ్యంగా విందు మీద ఉన్నది. దీనిని బట్టైనా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, సువార్తకారుడు దీనిని వ్రాసినప్పుడు తన మనస్సునంతా మెస్సియాగా వచ్చిన యేసు పైననే నిలిపాడు అని. వాస్తవంగా ఆయన ఎవరో స్పష్టంగా చెప్పదలిచాడు సువార్తకారుడు. దానికి తోడు మెస్సియా వచ్చినప్పుడు సర్వశక్తిగల దేవుడు సియోను పర్వతం మీద
ప్రపంచ జాతి జనుల కొరకు మహా అద్భుతమైన విందును చేస్తాడు అనే అంశం మీద సువార్తకారుడు దృష్టిని నిలిపాడు. కనుకనే ఈ పెండ్లి విందును ఆ అద్భుత విందుగా రూపొందించి వేశాడు. ఉదాహరణకు పూర్వం యెషయా ప్రవక్త ఇట్లు వాకొన్నాడు: సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతుల వారికి విందు సిద్ధము చేయును, అది ప్రశస్త మాంస భక్షములతోనూ శ్రేష్టమైన మధువుతోనూ కూడియుండును అని అన్నాడు. యెషయా 25:6. ఈ అంశాన్ని ఆమోసు ప్రవక్త మరింత విశేషంగా చెప్పాడు. ఆనాడు పర్వతము నుండి తీయని ద్రాక్షరసము ప్రవహించును అని. ఈ ప్రవచనాలన్నీ మెస్సియాకు అన్వయించబడుతున్నాయి. క్రీస్తు ప్రభువు కూడా ప్రవక్తలు వాడిన పోలికల్ని వాడి ప్రసంగించాడు. వాటిని తనకు స్వయంగా అన్వయించుకున్నాడు కూడా. తాను ప్రారంభించవచ్చిన దైవరాజ్యాన్ని క్రీస్తు వివాహపు విందుతో పోల్చాడు. పెండ్లి కుమారుడనే ఉపమానాన్ని స్వయంగా తనకు అన్వయించుకున్నాడు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు, అనగా తాను తన శిష్యులతో ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా అని తన శిష్యులను సమర్థించాడు. మార్కు 2:19. క్రీస్తు తన బోధల్ని క్రొత్త ద్రాక్షరసముతో పోల్చాడు. దానిని క్రొత్త తిత్తులలో భద్రపరచాలని సూచించాడు. పాత తిత్తులు దానికి పనికిరావు అని అన్నాడు. మార్కు 2:22. కనుక గతములో అతిథులు కాలు చేతులు కడుగు కొనటానికి మాత్రమే పనికి వచ్చిన నీటిని క్రీస్తు శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చి అతిథుల దప్పికను తీర్చాడు. క్రొత్త యుగానికి నాంది పలికాడు. మానవ జాతికి దేవుని మీద ఉన్న తపనను, దాహాన్ని తీర్చగలవాడు తాను ఒక్కడేనని రుజువు చేశాడు. పూర్వ నిబంధనపు నీటిని క్రొత్త నిబంధనపు ద్రాక్షరసంగా మార్చివేశాడు. పూర్వం దేవుడు తన పేరున వాడిన వరుడు అనే ప్రయోగాన్ని పూర్తిగా తనకు అన్వయించుకున్నాడు. క్రీస్తు జగజ్జనుల మధ్య తిరుగాడుతూ చూపిన ప్రేమే ఆ దైవిక వరుని అనురాగం అని వెల్లడించాడు. క్రీస్తు కానాపల్లెలో ఇచ్చిన ద్రాక్షరసం శ్రేష్టమైంది, పుష్కలమైంది. ఇవి క్రీస్తు ద్వారా మనకు సిద్ధించే ప్రాశస్త్యమైన, సమృద్ధమైన నూతన జీవితానికి చిహ్నంగా ఉన్న వరాలు. క్రీస్తునందు మన జీవితాలు సమృద్ధిగా ఫలిస్తాయి అనటంలో సందేహం లేదు. ఈనాటి పూజలో మొదటి పఠనం యెరూషలేము అభ్యుదయమును గూర్చి మాట్లాడుతూ ఉంది. దేవుడు నెరవేర్చనున్న తన ప్రేమ ప్రణాళిక, దానికి సంబంధించిన నిబంధనపు వాగ్దానమును గూర్చి వివరిస్తుంది. అది కూడా దేవుణ్ణి ఒక వరునిగా చిత్రిస్తుంది. దేవుడు తన నిబంధనపు ప్రజలను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అందువలన తాను ఇచ్చిన వాగ్దానాలకు నిరంతరం కట్టుబడే ఉన్నాడనేది సారాంశం. ప్రభువు తన ప్రజలతో నిబంధనపు బాంధవ్యము అనే వివాహానికి ఎల్లప్పుడూ సిద్ధపడే ఉంటాడు. అందుకు ఆయన అన్ని ఏర్పాట్లు సక్రమంగానే చేశాడు. కానీ వైవాహిక నిబంధన ప్రజల పాపాల వలన కుంటుపడిపోతూ వచ్చింది. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధము చేసిన ఈ వివాహములో ద్రాక్షరసం కొరత పడుతూనే ఉంది. అది ద్రాక్ష పండ్ల రసం కాదు. కానీ దేవుని మీద ప్రజలకు ప్రేమ లేకపోవటమే ద్రాక్షరసం లేకపోవటం. దానికి కారణం నిబంధనపు కర్త అయిన ప్రభువు కాదు, నిబంధనపు నియమాల ప్రకారం ప్రవర్తించని ప్రజల అవినీతి జీవితాలే అందుకు కారణం. నిబంధన కర్త అయిన దేవుని పట్ల భయభక్తులు కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, కృతజ్ఞత కానీ లేకుండా ప్రవర్తించటమే, దేవుని పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శించటమే ప్రేమ బంధం తెగిపోవటానికి అసలైన హేతువు. ఇశ్రాయేలు ప్రజలు ఇట్టి ప్రేమ నిబంధనానికి సిద్ధపడి లేరు. కనుకనే ప్రవాసంలో బ్రతకవలసి వచ్చింది. పవిత్ర గ్రంథం చెబుతున్నట్లు
ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని భక్తితో పూజించటం కంటెను పాపాల వలయములో చిక్కుకొని సుఖించటాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనుకనే ప్రభువు కొంత తడవు వారిని తిరస్కరించాడు. నేటికి మానవులు ప్రవర్తించే తీరు కూడా ఇలానే ఉంది కదా. బైబిల్లో ఉన్నట్లు యెరూషలేము భర్త చేత విడువబడిన భార్య వలె దేవుని తోడ్పాటుకు నోచుకోలేకపోయింది. దేవుని చేత పరిత్యక్త భార్యయని పిలువబడింది. ఈ కారణం చేతనే ఇశ్రాయేలు ఏండ్ల తరబడి అన్యదేశపు రాజుల క్రింద ప్రవాసంలో ఉండవలసి వచ్చింది. ఇంత జరిగినా దేవుడు మాత్రం తన మొదటి ప్రణాళికను మార్చుకోలేదు. వరునికి వధువు మీద ఉన్న గాఢానురాగముతో తన ప్రజలతో తన నిబంధనానుబంధాన్ని నిలబెట్టుకొనడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు ప్రభువు. ఈరోజు మనం ఆలకించిన విధముగానే ప్రభు తన భర్తృ ప్రేమను తన ప్రజల పట్ల ఇట్లు ప్రకటించాడు. యెరూషలేము, రక్షణపు వెలుగును నీపై ప్రకాశింపచేతును. సకల జాతి ప్రజలను రాజ్య పాలకులునైన రాజులెల్లరును నీ విజయమును నీ వైభవమును గాంతురు. పరిత్యక్త అయిన భార్యవని నిన్నిక ఎవరునూ పిలువరు. దేవునికి ఆనందదాయినివి అని నిన్ను పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూచి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించునని దేవుడు ప్రవక్త ద్వారా ప్రకటించాడు. యెషయా 62:1-5 వరకు. ప్రియుడు తన ప్రియురాలితో సంభాషించినట్లు బాధ్యత గల భర్త గాఢానురాగముతో తన భార్యను అభిమానించినట్లు ప్రభువు తన ఒప్పందపు ప్రజలను ప్రేమిస్తున్నాడు, వారిని రక్షిస్తున్నాడు అనేదే ఇక్కడ ఫలితార్థం. ఇక్కడ స్పష్టమైన భావం ఏమిటంటే తన ప్రజల భర్త దేవుడే. కావున ప్రజల ఉద్ధరణం కొరకు తన ప్రేమ ప్రణాళికను అక్షరాల అమలు జరపాలనేదే దేవుని అద్భుతమైన అభిమతం. ఈ కారణం చేతనే యిర్మీయా కూడా బానిసంలో పరపీడనం క్రింద నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇట్లు అన్నాడు: మీరు వీడి వచ్చిన యోధా నగరములను యెరూషలేము వీధులను శూన్యముగా ఉన్నవి. నరులు గాని జంతువులు గాని అచట నివసించటం లేదు. కానీ ఈ తావులో మీరు ఆనందనాదములు విందురు, వివాహోత్సవములతో వధూవరులు చేయు సంతోష ధ్వానములను ఆలకింతురు అంటూ ప్రోత్సహించాడు. యిర్మీయా 33:10-11. దేవునికి ప్రజలపై ఉన్న గాఢానురాగము చెక్కు చెదరలేదు అని అభయమిచ్చాడు ప్రవక్త. ఈ వాగ్దానములన్నీ నరావతారుడై వచ్చిన క్రీస్తునందు నెరవేరాయి. అందువలన యోహాను సువార్తకారుడు మాట్లాడుతున్న మహిమ ఇదియే. దేవుడు వాగ్దానము చేసిన యెరూషలేము యొక్క వరుడు క్రీస్తే. ఈ భర్తృత్వమే ఆయన ప్రదర్శించిన మహిమ, నూతన నిబంధన మహిమ. ఈ వరుడు దేవుని ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవునికిని ప్రజలకును మధ్య పూర్వమే ఏర్పడిన నిబంధనమును పరిపూర్తి చేస్తాడు. దృఢతరం చేస్తాడు, నిలబెడతాడు, సుస్థిరం చేస్తాడు. పతనం మానవుల పునరుద్ధరణ కొరకు ప్రాణం ధారవస్తాడు కూడా. ఈ దృక్కోణంలో చూస్తే కానా అనే ఊరిలో జరిగిన పెండ్లి సందర్భములో ప్రదర్శితమైన నిజమైన మహిమ ఏంటో కన్నులకు కట్టినట్లు అద్భుత సాక్షిగా ప్రత్యక్షమనర్చాడు క్రీస్తు. అక్కడ ఆయన మహా ఔదార్యముతో కూడిన నిండు ప్రేమను కనబరచాడు. ఈ పరిపూర్ణ ప్రేమయే దేవునికిని ప్రజలకును మధ్య వధూవరుల బంధాన్ని, శాశ్వత నిబంధనాన్ని నెలకొల్పుతుందని క్రీస్తు నిర్ధారించాడు. కావున ఇశ్రాయేలు ప్రజల విమోచనం కొరకు ఎదురుచూస్తున్న క్రీస్తు శిష్యులు
ఈ సందేశాన్ని గ్రహించి ఉంటారు. దేవుడు పంపగా వచ్చిన మెస్సియా అయిన ఆయన ద్వారానే, ఆయనతోనే దేవునికిని ప్రజలకును మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుందని శిష్యులు విశ్వసించారు. క్రీస్తు తన మహిమను ప్రదర్శించను, శిష్యులు ఆయనను విశ్వసించిరి అని అనటంలో ఉన్న అసలు భావం ఇదే. ఈ కానాపల్లె పెండ్లిలో మరియమాత పాత్ర కూడా చాలా ప్రధానమైనదే. ఆమె మాతృప్రేమతో ప్రజల అవసరాలను కుమారుని దృష్టికి తెచ్చింది. ఆయన పట్టించుకొని మహోపకారం చేస్తాడని ఆమె విశ్వసించింది. ఆ తల్లి ఆపదలో ఉన్నవారికి ఆదరువు కదా, అందుకే అలా చేసింది. క్రీస్తు పైకి ఆమె విన్నపమును తిరస్కరించినట్టు మాట్లాడాడు. ఎందుకంటే ఆ తల్లికి ఒక సందేశం ఇవ్వదలచాడు. ఆ సందర్భంలో తానే స్వయంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశాడు. పరలోకపు తండ్రి ఆయనను మెస్సియాగా పంపాడు గనక ఆ స్థాయిని అనుసరించే తాను దేవుని సంకల్పాన్ని నెరవేర్చనున్నట్లు తేటతెల్లం చేశాడు. అందుకు అనుగుణంగానే ఆయన మెస్సియా మహిమను ప్రదర్శించాడు. ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో, మొదటి లేఖలో, ఒకే పవిత్రాత్మ అనేక మందికి ఆయా వరములను ప్రసాదిస్తుంటాడు అని చెప్పాడు. వీటన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే, తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగును అని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12:11. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలులపై వేంచేసినప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడ్డారు. పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగారు. అపోస్తలుల కార్యాలు 2:1-13. అది చూచి కొందరు వీరు తప్పత్రాగి ఉన్నారు అని ఎగతాళి చేశారు. ఇట్టి విమర్శకు బదులు పలుకుతూ పేతురు, వీరు తప్పత్రాగలేదు, కానీ పవిత్రాత్మ వారిని మహదానందముతోనూ ఆధ్యాత్మిక శక్తితోనూ అంతులేని ఆనందముతోనూ నింపివేశాడు అని వివరించాడు. అపోస్తలుల కార్యాలు 2:14-36 వరకు. ఈ పవిత్రాత్మ దిగి రావటం వలన నూతన నిబంధనము పరిపూర్తి అయ్యింది. క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం ఫలంగా పవిత్రాత్మ వేంచేశాడు. విభిన్న వరాలు మనపై క్రొమ్మరిస్తున్నాడు అని స్పష్టం చేశాడు. అనగా దేవునికిని తన ప్రజలకును మధ్య వివాహ మహోత్సవం కొనియాడబడుతుంది. క్రీస్తు ద్వారా ప్రజలకు రక్షణం చేకూరుతుంది. అనగా ఇప్పటి వరకు కొరతపడిన ద్రాక్షరసం క్రీస్తు ద్వారా పుష్కలంగా లభించింది. పెండ్లి పెద్ద ద్రాక్షరసముగా మారిన నీటిని రుచి చూచి, ఈ శ్రేష్టమైన ద్రాక్ష సవం ఎక్కడిది అని అడిగాడు. అది ఎలా సమకూరిందో అనే విషయం అతనికి తెలియదు, అసలు సేవకులకు తప్ప ఎవనికి తెలియదని సువార్తకారుడు అన్నాడు. అవును, ఇది వాస్తవం. అసలు శ్రేష్టమైన ద్రాక్ష సవం క్రీస్తు శ్రమలు అనుభవించినప్పుడు శిలువపైనున్న ఆయన హృదయము నుండి మన మీదికి ప్రవహిస్తూ ఉంటుంది. అదే మన జీవాహారమైన దివ్య సత్ప్రసాదం. అంతిమ భోజన సమయంలో క్రీస్తు ద్రాక్ష సవపు పాత్రను తీసుకొని, ఇది నూతన నిబంధనపు నా రక్తపు పాత్రమని స్పష్టంగా చెప్పాడు. ఈ నూతన నిబంధన ద్వారా దేవునితో వివాహ మహోత్సవంలో పాల్గొన్న మనం ఈ వైవాహిక నిబంధనములో శ్రేష్టమైన క్రీస్తు నిబంధన రక్త మాంసాలనే జీవాహారంగా భుజిస్తూ ఆయన మహిమను దర్శిస్తూ ఉన్నాం. అనగా వరుడుగా చూపే గాఢానురాగమును మనము అనుభవిస్తూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసమును నిలుపుకుంటూ ఉన్నాం. ఆ ప్రభువు మహిమతో మనలో వేంచేస్తున్నాడు. తన అంతులేని ప్రేమతో మనలను జీవింపచేస్తున్నాడు. కావున దేవుని సంపూర్ణ ప్రేమ వలనను ఔదార్యముతో నిండిన క్రీస్తు మరణము, ఉత్థానము వలనను మనకు శ్రేష్టమైన ద్రాక్ష సవము సమృద్ధిగా లభించినది. అంతా ఆ దేవుని దయ మన ప్రాప్తి. ఇది మనలను శాశ్వత వివాహ మహోత్సవములో జరిగే పరలోకానికి చేర్చుతుంది. దేవుని మహిమను కన్నులారా గాంచే బహుమతిని దయచేస్తుంది. క్రీస్తే మన ఏకైక రక్ష.